అప్పుడు అదే అయిపో ఇప్పుడు అదే అయిపో. అమేజింగ్ అండి, అన్బిలీవబుల్ గా ఉంది సినిమా. ఈరోజు మళ్ళీ సాయంత్రం కూడా పోయి చూస్తాను. వెయిటింగ్ ఫర్ పార్ట్. ఎప్పుడు వచ్చినప్పుడు చూసాం, మళ్ళీ ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్లాక్ బస్టర్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ధనుష్ యాక్టింగ్ కోసం మేము ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాం. కానీ పార్ట్ మరి చూడాలి మరి ఏమవుతాం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మూవీ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే బాగా అనిపించింది. నువ్వు ఇట్లా ఆంబోతా తిరుగుతూనే ఉంటావా? మా పేరెంట్స్ రియాక్షన్ అదే ఈ మూవీ చూసిన తర్వాత చెప్పకుండా వచ్చినాను. లవ్ యూ కార్తీ. ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? బ్రో ఎలా అనిపిస్తుంది యుగానికి కూడా రిలీజ్? బాగుంది బ్రో. అప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు చూసాం, మళ్ళీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే. మ్యూజిక్ అంటే కార్తీక్ కామెడీ కానీ రిమాస్ అయిన ఫన్నీ సీన్స్ కానీ ఎట్లా అనిపించింది? బాగున్నాయి. అందరూ ఎవర్రా మీరంతా అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాగుంది. మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ధనుష్ యాక్టింగ్ కోసం మేము ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాం. ఎవర్రా మీరంతా? సో ఎలా అనిపిస్తుంది రీ రిలీజ్ ఆఫ్ యుగానికి ఒక్కడు? అంటే చిన్నప్పటి నుంచి ఒక 1000 times చూస్తుంటాయి ఫిలిం. అంత ఇష్టం నాకు. ఓకే. చిన్నప్పుడు అంతా అర్థం కాకపోయినా జస్ట్ ఆ విజువల్స్ కోసం చూసేదాన్ని. బట్ దీన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి యాక్చువల్లీ చెన్నైలో మొత్తం 3 hours రిలీజ్ చేశారంట ఫిల్మ్. దానికోసం వెళ్దాం అనుకున్నాం చెన్నైకి. బట్ హైదరాబాద్లోనే రిలీజ్ అనేసరికి ఇంకా హోలీ కూడా వదిలేసుకొని వచ్చి చూసాం. ఆబ్వియస్లీ కార్తీ కోసమే వెళ్తా. కార్తీ డైలాగ్స్, కార్తీ స్లాంగ్ కోసం వెళ్తాను. అంటే అలాగే ఫ్రెండ్తో వచ్చారా, మీరు ఒక్కళ్ళే వచ్చారా? బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మీ ఫ్రెండ్కి వెళ్ళి కూడా కెమెరా చూపిద్దాం. సో మీకు ఎట్లా అనిపించింది రీ రిలీజ్ ఆఫ్ యుగానికి ఒక్కడు? చాలా బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది? కార్తీ యాక్టింగ్, డైలాగ్స్ నచ్చింది. ఓకే. నువ్వు ఇట్లా ఆంబోతా తిరుగుతూనే ఉంటావా? మా పేరెంట్స్ రియాక్షన్ అదే ఈ మూవీ చూసిన తర్వాత చెప్పకుండా వచ్చినాను. ఓకే. మీ వీడియో ఇప్పిస్తే ఏమవుతుందో తెలియదు. లేదు నచ్చరా. అంటే లైక్ జనరల్ గా కార్తీ కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ యుగానికి ఒకడు. సో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా నచ్చింది. కాకపోతే సీట్సే దొరకలేదు. సీట్సే దొరకలేదా? వేరే ఆడు వచ్చినాడు మా సీట్ లో. ఓకే ఓకే. సో హోలీ రోజు చూసారు. కార్తీక్ ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాను? ఏం చెప్పరా? కార్తీ ఐ లవ్ యూ అని కానీ చూడరు కదా వీడియో, చూస్తే చెప్పొచ్చు. ఓకే. యాక్చువల్లీ నాకు కార్తీ అంటే మీకు కార్తీ అంటే పిచ్చి, కోసేసుకుంటారు. లవ్ యూ కార్తీ స్మైల్ అయ్యో సూపర్ ఉంటుంది. ఓకే లవ్ యూ కార్తీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్ట్ 2 కోసం పార్ట్ 2 కోసం నెక్స్ట్ ధనుష్ హీరోగా చిన్న ఎండింగ్ సీన్లో ఉంటుంది కదా క్లైమాక్స్, ఆయన ఆ చిన్న పిల్లోడే నెక్స్ట్ పార్ట్ 2. ఓకే. 2024 అన్నాడు సిల్వర్, ఇంకా తీయలేదు, ఎప్పుడు తీసాడు తెలియదు. నెక్స్ట్ 7G బృందాన క్వాలిటీ ఉంది. దాని తర్వాత పార్ట్ 2 ఇది ఉంటుంది. ఇంకా వెయిటింగ్ ఉంటుంది, దానికోసం వెయిటింగ్. ఇప్పుడున్న అప్డేట్ కాబట్టి ఇంకా ఎక్కువనే తీస్తాడు. అప్పుడు 2011లోనే డైరెక్షన్ ఈ లెవెల్లో తీసినట్టు రాజమౌళి నా ఒక రకంగా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యిండు. ఇది మాత్రం నిజం, ఆయననే ఇంటర్వ్యూలో ఒప్పుకుండు. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చాలా చిన్నపిల్లండి. సో సినిమా అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చూస్తున్నాను, సినిమా చాలా బాగుంది. కానీ పార్ట్ 2 రిలీజ్ అవుద్దా లేదా అని దాని మీద చాలా ఇది నడుస్తుంది. మేబీ టాక్స్ మారచ్చు. ఓకే. అంటే కార్తీని ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఫస్ట్ లో చాలా ఎఫెక్షన్ వచ్చింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అది? కార్తీ అనేది ఒక ఎమోషన్ మా తెలుగు వాళ్ళకి. తమిళ వాళ్ళకంటే నాకు తెలుగులోని ఫ్యాన్స్ ఎక్కువ. అయితే ఈ మధ్య కొంచెం ఆయన సినిమాలు కొంచెం కాంట్రవర్సీలు అటు ఇటు జరగదు. కానీ ఈ సినిమా వాళ్ళు మీరు చూస్తే ఒక షో ఉన్నా కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది. సో ఐ ఫీల్ లైక్ ఆయనకు ఉంది ఫాలోయింగ్ గట్టిగానే ఉంది యాక్చువల్లీ. కానీ పార్ట్ 2 మరి చూడాలి మరి ఏమవుతాం. బ్రో మీకు ఎట్లా అనిపించింది? అంటే యుగానికి ఒక్కళ్ళు మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంది? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా అంటే రీమాస్టర్ కామెడీ కూడా బెదిరించినట్టు చాలా కామెడీ ఉంది కదా, చూసినప్పుడు ఎలా అనిపించింది? అవును, బాగా చేశారు. మెయిన్ కార్తీ యాక్టింగ్ సార్. చైల్డ్హుడ్ లో మిస్ అయ్యాము ఇది థియేటర్ లో. అన్కట్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు, బట్ సాంగ్ లేదు. సెలబ్రేషన్ ఆఫ్ ది లైఫ్ అయితే ఏ సాంగ్ ఉందో అది లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా సిల్వరాగన్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు శివంజీ బృందావనం పార్ట్ 2 అని. దానికన్నా ముందు ట్విట్టర్ లో వాళ్ళ బ్రదర్ తో సినిమా ధనుష్ తో సినిమా తీస్తా అని చెప్పి పార్ట్ 2 ట్వీట్ చేశాడు. అది ఫస్ట్ రావాలి, ఇది సెకండ్ రావాలి. అయితే కార్తీ ఫ్యాన్స్ అందరూ యుగానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో యుగానికి ఒకటి పార్ట్ 2 లో కార్తీక్ ధనుష్ రీసెంట్ అది ఎప్పుడో చాలా 4-5 years బ్యాక్ రిలీజ్ చేశాడు ట్వీట్. పార్ట్ 2 లో ధనుష్ విత్ ధనుష్ అని ప్రతి మూవీ వాళ్ళ తమ్ముడితోనే తీస్తాడు కదా. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్. 7G బృందావనం ఒకటి, యుగానికి ఒకటి పార్ట్ 2 ఒకటి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2010 లో చూసాం, మళ్ళీ అప్పుడు అదే అయిపో ఇప్పుడు అదే అయిపో. సిల్వరాగన్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది. మూవీస్ మీరు చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళు మనకు అద్దాల వేర్లే, 7G బృందావనం కాలని, ఇప్పుడు యుగానికి ఒకడు, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎలా ఉంది యుగానికి ఒకటి సినిమా అసలు ఇంత మంచి ప్రింట్ లో చూస్తానని అనుకోలేదండి. ఎన్నిసార్లు ట్రై చేసా, వీడియో VCD DVD యూట్యూబ్ లో కానీ ఇంత మంచి ప్రింట్ అయితే నేను చూడడం ఫస్ట్ టైం. మళ్ళీ ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం సో గుడ్, అమేజింగ్.
అంటే అప్పుడు నువ్వు చిన్నోడు అయి ఉంటావు, ఇప్పుడు చూస్తున్నావు కదా, ఎలా ఉంది ఆ ఫీలింగ్? అసలు ఊహించలేనంత బాగుందండి. అంటే అప్పట్లో ఈ సినిమా తీసారా ఓకే. కదా, అంటే అలాంటి సినిమా ఇప్పుడు తీసినా ఇప్పుడు మనకున్న సెన్సార్ రెస్ట్రిక్షన్స్ కానీ పీపుల్ సెన్సిబిలిటీస్ కానీ ఇప్పుడే జనాలు యాక్సెప్ట్ చేస్తారో డౌట్ వస్తుంది. ఆయన అప్పట్లో ఇంత గొప్ప సినిమా, ఇంత ఎపిక్ మూవీ తీసి అంత హిట్ చేయగలిగారు. అప్పుడు ఇంకా డెబ్యూ హీరో కదా కార్తీ గారు. అమేజింగ్ అండి, అన్బిలీవబుల్ గా ఉంది సినిమా. అండ్ రిపీట్ చూస్తున్నా కూడా నాకు ఫస్ట్ టైం మించి ఎక్స్పీరియన్స్ వచ్చింది, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అంటే నేను ఒక ఆల్మోస్ట్ 10 times చూసుంటా మూవీ, క్రేజీ మూవీ. బట్ ఒక్క సాంగ్ తీసేసిండే దానికి బట్ అంటే సెల్వరాఘవన్ డైరెక్షన్ కానీ ప్లస్ కార్తీ యాక్టింగ్, ఈరోజు మళ్ళీ సాయంత్రం కూడా పోయి చూస్తాను నేను. అంత అంటే 2010 తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు థియేటర్ లో ఎక్స్పీరియన్స్? నేను అప్పుడు థియేటర్లో చూడలే యాక్చువల్గా, నేను చూసిందంతా యూట్యూబ్లో ఉన్న మూవీ చూసిన. ఇక్కడ థియేటర్లో చూసేసరికి ఓకే. మస్తు awesome movie. ఒక్కసారిగా కార్తీ ఆ యాక్షన్ కానీ అంటే అంటే ఆ ఫ్లో అనేది లైక్ డిఫరెంట్గా తన యాక్షన్ స్టార్టింగ్లో ఒక లేబర్ లాగా స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు మొత్తం చేంజ్ అయిపోతుంది. సో హ్యాట్స్ ఆఫ్ అంటే ఏడ్చేస్తాం లాస్ట్ గా యాక్టింగ్ కి. ఒకడు చాలా డిఫరెంట్ గా ఉండింది, లైక్ చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది. లైక్ సెకండ్ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఫస్ట్ హీరోయిన్ యాక్టింగ్ అండ్ కంప్లీట్లీ స్టోరీ వైజ్ కొత్తగా అనిపించింది. లైక్ చాలా డిఫరెంట్గా తీశారు తమిళ్ మూవీస్లో, లైక్ స్పెషాలిటీ అది. గాయస్ మూవీ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ప్రీ రిలీజ్ చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7 o'clock వచ్చాను అనమాట మూవీ చూడడానికి. మూవీ అంటే అల్టిమేట్ ఉంది గాయస్. పార్ట్ 2 కోసం రీగర్గా చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే. ప్లీజ్ భయ్యా ఈ వీడియో అయితే నిజంగా చెప్తున్నా, ఈ వీడియో ఒకవేళ ఆ డైరెక్టర్కి షేర్ చేయండి. ఎందుకంటే మాకు పార్ట్ 2 కోసం ఆ డైరెక్టర్ ఏడున్నా కూడా కొడతాం మేము. ఎందుకంటే ఇంత మంచి మూవీ మాకు అందించాడు. ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కోసం మేము 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క అప్డేట్ లేదు ఆ పార్ట్ 2 గురించి. ఇది ఒక అడ్వెంచర్ మూవీ అనమాట. ఇది చాలా అంటే చాలా బెస్ట్ మూవీ. ఇది అర్థం కాకపోతే అది ఇంకా మనం ఏం చేయలేము. అర్థమైన వాళ్ళకైతే ఇట్స్ బెస్ట్ మూవీ. క్యారెక్టర్స్ అయితే క్రేజీ ఉన్నాయి. హీరో అయితే అల్టిమేట్ అనమాట. అసలు నేను నిజం చెప్పాలంటే హీరో గురించి వచ్చాను ఈ మూవీకి. అతని యాక్టింగ్ ఇంకా అతను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది మొత్తం ఒక మూవీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఒకడు రీ రిలీజ్ ఆఫ్టర్ 15 years తర్వాత? నేను ఎవ్రీ వీక్ చూస్తా యూట్యూబ్లో. ఓకే. ఐఎమ్ గ్లాడ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ విత్ బెటర్ క్వాలిటీ. ఇట్స్ art of cinematography, best direction ever, best actors ever. They took us into that zone of their kingdom, which is very rare to watch in such kind of movies. ఈ జనరేషన్ మూవీస్ అంతగా ఏం ఎక్కట్లేదు. పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ రీ-రిలీజ్ జస్ట్ బికాస్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్ we were having back then, which holds a value, story and everything, which bond us in many other ways. Eagerly waiting for part 2. I am requesting Raghava sir to make it as soon as possible. I'm a big fan of his direction. All his movies, whenever re-release comes up, I just go and watch just to watch his direction, how he narrates the story. సీరియస్గా చెప్పాలంటే గాయస్ ఇప్పుడున్న జనరేషన్లో వచ్చే మూవీస్ మొత్తం 300 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు పెట్టి మూవీలు తీస్తున్నారు. కాకపోతే వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే స్టోరీ లేదు, అస్సలు స్టోరీయే లేదు. ఈ మూవీ నాకు తెలిసి ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి తీసుకుంటారు. మా అంటే 100 కోట్లు పెట్టి తీసుకుండొచ్చు. కాకపోతే ఈ మూవీలో చాలా స్టోరీ ఉందన్నమాట. ఇట్లాంటి స్టోరీ ఉన్న మూవీస్ తీస్తే ఏమంటారు, పబ్లిక్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో విఎఫ్ఎక్స్ పెట్టేసి అది పెట్టేసి ఫైట్లు 4 సీన్లు పెట్టేస్తే మూవీ వేస్ట్ అనమాట. కానీ నాకైతే మూవీ అంటే చాలా ఇష్టం గాయస్. నా కోరిక నిలవేరింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశా. బట్ ఈరోజు చాలా ఫీజుగా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఆడుకుంటా ఓన్లీ సీరియస్గా.